మీ ఇంట్లో సండే స్పెషల్స్ ఏంటో కమెంట్ చేసేయండి. ఈ రోజు నేనైతే అన్ని వెజిటబుల్స్ వేసి వెజిటబుల్ బిర్యానీ చేశాను. ఎప్పటి నుంచో నా సబ్స్క్రైబర్ కూడా అడుగుతున్నారు. ముందుగా ఆనియన్స్, పొటాటో, క్యారెట్, ఫ్రెంచ్ బీన్స్, బటానీ, పచ్చిమిర్చి ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద బిర్యానీకి గిన్నె పెట్టుకుని గీ అలాగే ఆయిల్ కూడా వేసి హోల్ గరం మసాలా వేసి వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత సన్నగా తరిగిన పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసి బాగా వేయించుకోవాలి. ఆ తర్వాత ముందుగా కట్ చేసిన బంగాళదుంప, క్యారెట్, ఫ్రెంచ్ బీన్స్, పచ్చి బటానీ కూడా వేసి అన్నిటిని ఒక్కసారి కలుపుకుని ఆ తర్వాత ఒక పెద్ద టమాటా, కొద్దిగా సాల్ట్ వేసి మూత పెట్టి మగ్గించుకోవాలి. వెజిటేబుల్స్ అన్ని ఈ విధంగా 70% కుక్ అయిన తర్వాత అందులోకి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక్కసారి వేయించుకుని ఆ తర్వాత 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, తగినంత కారం, ఉప్పు వేసి అన్నిటిని ఒక్కసారి ఫ్రై చేసుకుని అలాగే 1-1.5 చొప్పున నీళ్ళు వేసుకుని కొద్దిగా కొత్తిమీర, పుదీనా వేసి నీళ్లు బాగా మరుగుపట్టిన తర్వాత ముందుగా నానబెట్టిన బాస్మతి రైస్ కూడా వేసుకుని అన్నిటిని ఒకసారి కలుపుకుని మూత పెట్టి 20 నిమిషాలు లో ఫ్లేమ్ లో ఉడికించుకుంటే నాన్ వెజ్ బిర్యానీస్ తో ఏ మాత్రం తీసిపోని వెజిటబుల్ బిర్యానీ. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.